సీను సీను కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు వేదిక అందరికీ నమస్కారాలు. నిన్నటి రోజున టీఆర్ఎస్ కార్యకర్తలు మాట్లాడిన తీరు, వారి యొక్క నాయకుడి దగ్గరికి పోయి క్లాసులో నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. 4 సార్లు ఓడిపోయిందని మాట్లాడతారు. ఒక్కసారి అడుక్కొని తీసుకొని బీఫామ్ వచ్చిన దాన్ని తీసుకొని గెలిచినటువంటి వ్యక్తి. వాళ్ళ ఆదినాయకుడు ఉన్న కామరీలో ఓడిపోయినటువంటి వైనం. ఓడిపోవడం గెలవడం అనేది సర్వసహజం. ఆయన ఎంపీటీసీ నుంచి జడ్పీటీసీ స్థాయి వరకు దిగి మీ యొక్క అకృత్యాల వల్ల ఓడిపోయినటువంటి వ్యక్తే తప్ప, ఒక బీసీ బిడ్డగా ఓడించినే తప్ప ఇంకోటి కాదు. అయినా మీ అందరికీ గుణపాఠము చెప్పదెబ్బ పెట్టే మాదిరిగా మళ్ళీ గెలిచి ఆయన యొక్క విలువలను చూపెట్టినటువంటి వ్యక్తి. ఏదో సూరమ్మ ఏదో ఆ కాలం అంటారు. అసలు సూరమ్మ కల్వకుంటుంది. దానికి 2018లో శంకుస్థాపన చేస్తే దానికి గతి లేదు, అతి లేదు. ఆదిశీనన్న వచ్చిన తర్వాత 350 కోట్ల రూపాయలతోని పన్ను మొదలుపెట్టి దాదాపు 80-90% పనులైనాయి. అట్లాగే మన మల్కపేట ప్రాజెక్టు దానికి 80 కోట్లు బాకీ ఉండే పెట్టిపోతే ఆ 80 కోట్లు తెచ్చించినటువంటి చరిత్ర అయినది. ఇవాళ వేములవాడలో రోడ్లు వెడల్పు కానీ దేవస్థానం కానీ ఒక 1000 కోట్ల అభివృద్ధి పనులతో 150 కోట్లు ఓన్లీ డెవలప్మెంట్ టెంపుల్కే పెట్టించాడు. అలాగే రెండో బ్రిడ్జ్ నోచుకున్నటువంటి వైనంలో రెండో బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఏదో మాట్లాడుతుంటారు. అసలు మీరు మాటలు పడాలని మాట్లాడతారా, లేకుంటే దేనికోసం మాట్లాడతారు? మా నాయకులు గెలిచినట్టే మీ నాయకులు లేదు. గెలవడం అనేది సర్వసహజమైనటువంటి విషయమే. మీరు చేసింది పెద్ద గొప్ప. సిరిసిల్ల చూసుకో, అద్దం లేక రోడ్లు ఎవడై చేస్తాడు. జిల్లా అయిన తర్వాత జిల్లాకు రావాల్సినటువంటి వచ్చినాయి. మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇతరత్రా వచ్చినాయి. తప్ప నువ్వు ఏం చేసినావు? ఇంకా అభివృద్ధి పనులు ఇలా మూర్లాట్లు ఏమున్నాయి. నీళ్ళు కాడికి వెళ్తే మీ వెంకటపేటకి వెళ్ళిపోతే ఊరు ముని స్థాయి ఉంది. ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో 55 లక్షలు పెట్టి అడ్డమైన రోడ్డు పోసి అడ్డమైన కిరాలు కట్టి సర్వనాశనం చేసిన పైసలు మీ వందిమాగతులు, మీ చెంచాలు తినుడు దోపిడీ చేసుడు తప్ప ఇంకోటి లేదు. ఇవన్నీ మానుకోరి. ఆదిశీన అనేటువంటి వ్యక్తి మీద, ఆయన మంత్రి కోసం ప్రాకులాడే వ్యక్తి కాదు. విలువలు గల మనిషి, విలువలు పెంచుకునే వ్యక్తి. ఏదో ఒకరు చెప్తే మంత్రి పదవి రాదు. ఆయన యొక్క పనితనం మీద మంత్రి పదవి వస్తుంది. ఇంకోటిసారి ఆదిశీన గురించి మాట్లాడితే మాత్రం బాగుండదు, జాగ్రత్త. అయితే టీఆర్ఎస్ వాళ్ళు పెట్టినటువంటి ఏదైతే విలేకరుల సమావేశం ఉందో అదంతా ఫేక్. ఎందుకంటే దొంగ అన్నట్టున్నది. దొంగతనం చేసి ఆస్తులు పెంచుకున్నారు, చెప్పులు లేనోడు కారులో తిరుగుతున్నారు. ఇది మేము ఎందుకు అంటలేమంటే ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మేము మాట్లాడాం. ఆల్సీనన్నా ఏడ్చుకుంటా ఓట్లాడేటప్పుడు అందరం పోయి కాలు మొత్తం ఏదన్నా చేస్తాం, ఓట్లను గెలుస్తాం. మీ లెక్క విషం సీసాలు పట్టుకొని భార్యను పిల్లను పట్టుకొని అయితే మా క్యాండిడేట్లు తిరగలే కదా. మీ క్యాండిడేట్లో తిరిగిర్రు. జాగ్రత్త. మీరు మాట్లాడేటప్పుడు ఏంటంటే మీ ఇప్పు చూసుకొని ఒకసారి ఇట్లా అద్దం పెట్టుకొని. ఎందుకంటే మా వాళ్ళు ఏవాళ్ళన్నా ఇట్లా అంటుండ్రా అంటలేరా. ఇక పులి, సింహము, ఇంకోటి చిరుతపులి, ఇవి ఎవరైనా ఇళ్ళకు రానిస్తారా? పబ్లిక్ రానిస్తారా? వాళ్ళ అధినాయకులట ఒకరు సింహమట, ఒకరు చిరుతనట, ఒకటి పెద్ద పులి అట. వాళ్ళు ఎక్కడ ఉండాలి? అయితే జూన్లను ఉండాలి, లేకుంటే జంగల్లో ఉండాలి. కాబట్టి అందుకనే పబ్లిక్ ఏం చేసిందంటే వీళ్ళు ఎట్లయినా క్రూర మృగాలు కాబట్టే వాళ్ళను బయటకు వెళ్ళగొట్టడం జరిగింది. వాళ్ళను ఓడగొట్టి బయటకు పంపించినటువంటి ప్రజలకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పులులు, సింహాలు పబ్లిక్ తిరగరాదు. ఇక దొంగలు వీళ్ళు, ఇసుక మాఫియాలు వీళ్ళని ఉన్నారు, దొంగలు వీళ్ళని ఉన్నారు, లంగలు వీళ్ళని ఉన్నారు. మరి మీరు మా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా లంగలు దొంగలు ఉంటే తీసుకురండి, మేమే పట్టిస్తాం. కాబట్టి మేము అనేది ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీలో ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులం. కాబట్టి నేను చెప్తున్నా, మీరు ఎప్పుడు కానీ దొంగతనం చేసిన వాళ్ళు, భూ కబ్జాలు చేసిన వాళ్ళు, ఇసుక మాఫియా చేసిన వాళ్ళు, మట్టి మాఫియా చేసిన వాళ్ళు బియ్యాలు ఉన్నారు, కానీ మానలేదు. ఈ జిల్లాలో ఎవరైనా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తే మరి కూర్చున్నాం, గాంధీ కాడ కూర్చున్నాము.
టెంట్ వేసుకున్నాం, గాంధీ కాడ కూర్చున్నాం. మరి మీ వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు, మా వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు, మరి ఆ పబ్లికే చూస్తుంది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ గారు గెలిచిండు, ఇక్కడ చక్కదిద్దింది అని చెప్పాను. పాపం కేకే మహేందర్ రెడ్డి దాన్ని ఏమంటారు, నోటికాడు బుక్కను గుంజుకున్నటువంటి కేటీఆర్ ఆయన చేసినటువంటి ఒక నుయ్యెత్తనే తెలంగాణ వచ్చిందా? మేము లేమా తెలంగాణలో? మా అంతు పాత్ర పోషించలేదా? మా అంతు పాత్ర పోషించడం మా పార్టీ ఢిల్లీలో ఈ తెలంగాణ ఇచ్చింది. అరే అది పెద్ద పాత్ర మీది ఏందని నాకు అర్థమవుతలేదు. ఇవన్నీ ఏంటంటే ఆల్సీనన్న ఇట్లా అదే. అరే ఆల్సీనన్న గురించి నువ్వెందుకు మాట్లాడు? ఆల్సీనన్న ఆయనకి తిప్పలు అయినా పడతాడు. ఎవరైనా గెలవాలంటే ఎన్ని తిప్పలు పడాలో తిప్పలు పడాలి, గెలుతాడు. నువ్వు ఆల్సీనన్న ఏమన్నా అంటే మీ ఒక రేవంత్ రెడ్డి గారి చుట్టపల్లే భూ కబ్జా చెప్తుందా? మీ చుట్టపల్ల పేర్లు ఎన్ని పేర్లు చెప్పంటే వచ్చి చెప్పింది. ఒక బుక్ నింపచ్చు. మీ చుట్టపల్లి చేసేటి బీఆర్ఎస్ పార్టీలో లేనటువంటి మీ చుట్టాలు ఎంతమంది కోటీశ్వరులు? దీనికి లేదు ఓ సారు, దీనికి లేదు. మీ వాళ్ళు ఎంతమంది కోటీశ్వరులు? దీనికి గట్ల గిట్ట మేము సరే. ఇప్పటికైనా ఈ జిల్లాల టీఆర్ఎస్ 12 సంవత్సరాల పాలనలో, 2 సంవత్సరాల నడుత పాలనలో మరి మీరెంత కోటీశ్వరులు? 12 సంవత్సరాల కింద మీదెంత, మాదెంత తీసేటప్పుడు అడిగారు. కాబట్టి మీరు అట్లా అనద్దు. దొంగనే దొంగ అన్నట్టున్నది. కాబట్టి ఇక మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఏం మంచిగా లేవు. కాబట్టి ఇప్పుడు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతుంది విప్ గారి గురించి. అట్లా మాట్లాడు సమంజసం కాదు. దయచేసి ఎందుకు చెప్తున్నా, నువ్వు ఒక జిల్లా అధ్యక్షుడివి, నువ్వు ఒక జిల్లాలో ఉన్నటువంటివి, నువ్వు కూడా కబ్జా కోరువే. అయినప్పటికీ కూడా నీకు దయచేసి, ఎందుకంటే నువ్వు కబ్జా కోరు అయినప్పటికీ కూడా నేను దయచేసి అంటున్నాను. మా విప్ గారిని అట్లా మాట్లాడు సమంజసం కాదని చెప్పి తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో అది తీవ్రంగా ఆక్షేపణీయం. ఎందుకంటే ఆనాటి తాలూకా నేడు 2 నియోజకవర్గాలుగా మారినటువంటి సందర్భంలో వేములవాడ నియోజకవర్గం, సిరిసిల్ల నియోజకవర్గాలు ఏర్పడ్డ తర్వాత గత ఒకటే నియోజకవర్గం అంటే నేరెళ్ళ సిరిసిల్ల ఉన్నప్పుడు ఆ సిరిసిల్ల నియోజకవర్గ యొక్క చరిత్రను తిరగరాసినటువంటి వ్యక్తి, ప్రజల ఆశీర్వాదంతో ఒక బీసీ బిడ్డగా, వేములవాడ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక బీసీ బిడ్డగా కుబేరుల మధ్యలో కుచేలులాగా బయటపడ్డటువంటి బీసీ ముద్దుబిడ్డ ఆల్ శ్రీనివాస్ గారు విద్యార్థి దశ నుంచే ప్రజాక్షేత్రంలో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ స్థానిక సంస్థలు అంచెలంచెలుగా అన్ని పదవులు చేపట్టి ఎవరు కానీ పువ్వు పుట్టగానే పరిమళించది అన్న ప్రకారంగా పోటీ చేయగానే అందరు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. 4 సార్లు ఓడిపోయాడు, భిక్ష పెడితే గెలిచిండు అనేటువంటి మాట మాట్లాడితే అది సరైనది కాదు. ప్రజాక్షేత్రంలో గడీల దొరల చేత అణచివేయబడ్డటువంటి బీసీ సామాజిక వర్గ వ్యక్తిగా ప్రజల లోపల చైతన్యం వచ్చి ఒక బీసీ బిడ్డను ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నిత్యం ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని గెలిపించాలనేటువంటి ఆకాంక్షతోని ఆది శ్రీనివాస్ గారిని గెలిపించినటువంటి సందర్భంలో వారు గెలిచిన తర్వాత మనం వేములవాడ ప్రాంతాన్ని, వేములవాడ నియోజకవర్గంతో పాటుగా సిరిసిల్ల జిల్లాను పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో తీసుకుంటున్నటువంటి పరిస్థితిని జీర్ణించుకోలేక, ఎదుగుతున్నటువంటి వారి ఎదుగుదలను జీర్ణించుకోలేక వీళ్ళు, ఎందుకంటే అగ్రవర్ణాలు అడుగులకు మడుగులొత్తుతూ అలవాటు పడ్డటువంటి ఈ నిన్నటి నాయకులు విమర్శలు ఏవైతే ఉన్నాయో అది అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఎందుకంటే ఎప్పటికి కానీ ఒక బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి మరి ప్రజాక్షేత్రంలో ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భంలో అది చూసి మాకు పుట్టగతులు ఉన్నాయి. వేములవాడ ప్రాంతంలో చరిత్ర సృష్టించే విధంగా, తరతరాలుగా చరిత్రలో నిలిచిపోయే విధంగా వేములవాడ దేవస్థానాన్ని కానీ, వేములవాడ పట్టణాలు కానీ రూపొందిస్తున్నటువంటి, తీర్చిదిద్దుతున్నటువంటి మహనీయుడు మన ఆది శ్రీనివాస్ గారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వేములవాడ ప్రాంతాన్నే కాకుండా సిరిసిల్ల నియోజకవర్గాన్ని కూడా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ 2 నియోజకవర్గాలు తనే
ఎమ్మెల్యే ఉన్న తర్వాత విప్గా ఉన్నాడు కాబట్టి ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నటువంటి సందర్భాన్ని చూసి జీర్ణించుకోలేక భవిష్యత్తులో మాకు ఈయన ఈ విధంగానే కొనసాగితే పుట్టగతులు ఉండేయని చెప్పి నిరుత్సాహపరచాలి, వ్యక్తిని యొక్క కన్ఫ్యూజ్ చేయాలి అనేటువంటి అనుకుంటాను. కానీ మీరు ఎంత అనగదొక్కుతారో బుర్రకాయ ఎట్లయితే అనగదొక్కుతా ఉంటే మీదికి లేస్తుందో అదే ప్రకారంగా మీరు ఎంత విమర్శ చేసినా కొద్దీ ఆది శ్రీనివాస్ గారు అంతా పైకి లేస్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీకు భవిష్యత్తులో కూడా ఈ రకంగా మాట్లాడుకోకపోతే ప్రజలంతా గమనిస్తారు మీరేం చేసిండ్రు, మీరు ఏ విధంగా అభివృద్ధిలోకి వచ్చిండ్రు, మీ శ్రేణులు ఏ విధంగా అభివృద్ధిలోకి వచ్చినాయి, ఎంత అక్రమాలు చేసిండ్రు, ఎన్ని అవినీతిలు చేసిన విషయం సమాజానికి అంతా తెలుసు. కాబట్టి ఆది శ్రీనివాస్ గారు ఎదుగుతున్నటువంటి చూసి వరువులేక చేస్తున్నటువంటి ఏదైతే విమర్శలు లేవో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక ముందు మళ్ళీ ఆది శ్రీనివాస్ గారి గురించి మాట్లాడితే ప్రజలే తిరుగుబాటు చేస్తారని చెప్పి హెచ్చరిక చేస్తారు. రోజున బీఆర్ఎస్ నాయకులు మాట్లాడు మా ఆదిశీనన్న గురించి మాట్లాడారు. ఆదిశీనన్న గురించి మాట్లాడే అర్హత కూడా మీ ఎవరికి కూడా లేదు. ఎందుకంటే తను ఒక ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి, మీలాగా నా మొహం చూసి ఓటేయండి అనే వ్యక్తి కూడా కాదు. తన స్వతహా తను ఓటు అడుక్కొని గెలిచిన వ్యక్తి మా ఆదిశీనన్న గారు. గెలిచినా ఓడినా మన ప్రజల మధ్యలోనే ఉన్నాడు. మీలాగా పూర్వజులు పెట్టి నేను 2 రోజులు ఇక్కడ ఉంటా 2 రోజులు అక్కడ ఉంటా అన్న వ్యక్తి కాదు. తను వెమ్లవాడ నియోజకవర్గంలోనే ఉండి అక్కడనే ఓడిపోయినా కూడా తెల్లారి మళ్ళీ ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల కష్ట నష్టాలు అన్నీ చూసుకొని వ్యక్తి మా ఆదిశీనన్న గారు. ఆదిశీనన్న గురించి మాట్లాడే అర్హత కూడా మీకు ఎవరికి కూడా లేదు. టీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్ల వారి యొక్క పరిపాలనలో చేసినటువంటి విషయాలను మరిచిపోయి ఈ 2.5 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని బీసీ నాయకులను ఓర్వలేని పరిస్థితిలో వారి ఆది నాయకుని యొక్క మెప్పు కోసం ప్రెస్ మీట్లో ఏవోవో వాగిన అంశాలు ఇవి మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు నిజంగానే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి 10 ఏళ్ళు మీరు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి వ్యక్తులే అయితే మీకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉన్నది. మీరు తెలుగుదేశం నుంచి అప్పటి టీఆర్ఎస్లోకి వచ్చినటువంటి వలసవాదులు మీరు 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ బైపర్జేషన్ అయినప్పుడు మనకు తెలంగాణలో మిగులు బడ్జెట్తోనే మీకు అప్పచెప్తే మీరు 2023లో పూర్తిగా తెలంగాణను అప్పుల ఊపిలో కూరగొట్టి పాతాళానికి తీసుకుపోయి జీతాల భత్యాలు కూడా ఇయ్యలేటువంటి పరిస్థితిలో మిమ్మల్ని ఈ తెలంగాణ ప్రజలు ఇక మీతో కాలు బిడ్డ మీరు మూలకు కూర్చోండి, మీరు అదే జంగల్లో ఉండుర్రి మృగాల లెక్క అని ప్రజలు తన్ని తగలబెట్టి మీరు బయటకు వెళ్ళగొట్టినటువంటి వైనంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇలా తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేసినటువంటి అప్పులను ఒక్కొక్కటి మీరు చేసినటువంటి ఏవైతే పాపాలు ఉన్నాయో అవన్నిటిని ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకున్నటువంటి వస్తున్నటువంటి పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. ఇలా మీకు మాట్లాడేటువంటి అర్హత ఈ టీఆర్ఎస్ నాయకులకు ఎవరికి కూడా లేదు, మీ ఆది నాయకులతో సహా. కేటీఆర్ గారు ఇలా మీరు సాగు తప్పు కన్నీళ్ళొట్టపోయి ఇలా సిరిసిల్లలో గెలిచారు, కానీ తెలంగాణలో మిమ్మల్ని ఉప్పు పాత్ర పెట్టినటువంటి వైనాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు. మీరు సిరిసిల్ల చేసినటువంటి పరిస్థితి ఏంది? నిన్న ప్రెస్ మీట్ మాట్లాడినటువంటి భర్తల జిల్లా అధ్యక్షుడు ఇతరత్ర ఉన్నటువంటి వ్యక్తులు మీకు కనీసం విజ్ఞత ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నాను. సిరిసిల్ల నేతలను పూర్తి స్థాయిలో 352 కోట్ల రూపాయలు అప్పు పెట్టి 2023 ఎన్నికల్లో, ఎందుకంటే అప్పిస్తే వీళ్ళు మళ్ళీ ఎక్కడికో అప్పు తీరితే మనకి ఏమవుతారో అనేటువంటి ఉద్దేశంతో మొత్తం కుప్ప వేసి 352 కోట్ల రూపాయల అప్పు పెట్టి నేతలను మోసం చేసి పోయినటువంటి వైనం. మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇదే నేతలను
మొత్తం డబ్బు ఏదైతే మీరు అప్పు పెట్టిరో అవన్నీ కూడా తీర్చి మళ్ళీ వాళ్ళ ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను ఇచ్చి వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు కానీ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు వీళ్ళందరూ కలిసి ఇవాళ మళ్ళీ సిరిసిల్ల నేతన్నలను మీరు ముంచిపోతే మేము ఆదుకున్నటువంటి అయినా మీరు మర్చిపోయారని అడుగుతా ఉన్నారు. మీ ఆది నాయకుడు ఈ విధంగా కార్మికులను ఇక్కడ ఉన్నటువంటి ఆసాములను ముంచిపోతే మళ్ళీ వాళ్లకు చేదోడు బాధుడుగా 8 కోట్ల రూపాయల 8 కోట్ల మీటర్ల ఇందిరా మహిళా శక్తి చీరలను ఇచ్చి పోయిన విడత ఈ విడత ఇచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా ఎన్నడూ లేని విధంగా సిరిసిల్లాలో కార్మికునికి ఇలా 20 నుంచి 25 వేల రూపాయలు ఇలా వాళ్ళకు కూలీ జీతభత్యం పెడతా ఉన్నారు. ఇది ఏనాడు కూడా మీ ప్రభుత్వంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇక్కడ కార్మికుడు ఎవరు కూడా లాభపడ్డ పరిస్థితి లేదు. ఇలా 20 నుంచి 25 వేల రూపాయలు వాళ్ళకి వస్తా ఉన్నారు. మీరు ఒక బీసీ బిడ్డను ఓరలేక ఇలా మీ నాయకుడు అగ్రవర్ణాల నాయకునికి మీరు వంతపడుతున్నటువంటి మీరు ఒక బీసీ బిడ్డ ఓడిపోయి గెలిచిండు. ఎక్కడ ప్రజల మధ్యన ఉండి ఓడిపోయినా కూడా ఏ ఒక్క రోజు కూడా ఇలా ప్రజల మధ్యలో లేకుండా లేడు. ప్రతిసారి ప్రతి మధ్యలో ఉండి ఇలా 4 సార్లు ఓడిపోయాడు. అరే మీ ఆది నాయకుడు ఓడిపోయా, కేసీఆర్ ఓడిపోయాడు, వినోద్రావు ఓడిపోయాడు, కవిత ఓడిపోయింది. ఏందయ్యా ఓడిపోవడం అనేది? ఓడిపోయినా కూడా ఇలా గెలిచినా కూడా మీరు కనీసం నెలకొకసారి ప్రజల మధ్యలో లేరు కేటీఆర్ గారు. కానీ మా నాయకుడు ఓడిపోయినా గెలిచినా ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్ట సుఖాలకు అండగా ఉంటున్నటువంటి మనిషి ఆది శ్రీనివాస్ గారు. ఇలా మీరు మాట్లాడుతున్నారు వేములవాడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంది? మీరు చేసింది ఏంది? మీ తండ్రి గారు అయినటువంటి కేసీఆర్ గారు రాజరాజేశ్వర స్వామి మెట్ల మీద ఉండి ఇలా 5,04,000 రూపాయల ముప్పు గ్రామాలకు ఇస్తాడు. వేములవాడకు ఖచ్చితంగా ప్రతి ఇయర్ 100 కోట్లు ఇస్తాడు. ఎక్కడి పోయినాయా మీ మాటలు? కానీ ఇవాళ మా నాయకుడు ఆది శ్రీనివాస్ గారు వేములవాడ డెవలప్మెంట్ కోసం, టెంపుల్ డెవలప్మెంట్ కోసం, రోడ్ల కోసం కానీ అక్కడ ఉంటుంది అన్న సత్రానికి కానీ 150 కోట్లు ఇవాళ ప్రత్యక్షంగా తెచ్చి అక్కడ వర్క్ నడుస్తున్నారు. మీకు కళ్ళు దొబ్బినాయా అని ఏమంటున్నా? రోడ్డు వెడల్ప కార్యక్రమం కానీ, టెంపుల్ డెవలప్మెంట్ కార్యక్రమం కానీ, అన్న సత్రానికి కానీ ఇలా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. వేములవాడ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ నాయకులారా మీ కళ్ళు తెరవండి, వేములవాడ పోయి చూడండి, ఇలా సిరిసిల్లలో చూడండి. మీ పరిస్థితి ఏంటి? ఇలా టెంపుల్కు 150 కోట్లు, రోడ్లకు దాదాపు 200 కోట్లు, ఇరిగేషన్ స్కూల్కు 200 ఎకరాల్లో ఇలా ఇరిగేషన్ స్కూలు, 46 కోట్లతో ఏటీసీ కాలేజ్, 40 ఎకరాలలో ఇలా గోశాల. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో ఇలా గోశాల 40 ఎకరాల్లో గోశాల శాంక్షన్ చేయడం జరిగింది. 40 ఎకరాలలో రైతు విజ్ఞాన కేంద్రం. కన్ను దొబ్బినాయా మీకు? కలికోట సూరమ్మ ప్రాజెక్టు గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు. 2018 ఎన్నికల్లో కలికోట సూరమ్మ ప్రాజెక్టుకు మీరు శిలాఫలకం వేసి తట్టెడు మట్టి కూడా పోయలేదు. మీరు మీ ప్రభుత్వం ప్రజలను మిమ్మల్ని నిలగొట్టినప్పుడు ఇక్కడ 75 కోట్ల రూపాయలు బాకీ పెట్టి వెళ్ళారు. మీరు దాన్ని మళ్ళీ ఆది నాయకుడు ఆది శ్రీనివాస్ గారు 75 కోట్ల బకాయిలు చెల్లించి మళ్ళీ ఎడమకాలకు మళ్ళా 45 కోట్ల 50 లక్షల రూపాయలు భూసేకరణ సేకరించి ఇలా ఎడమకాల పూర్తి చేసిన ప్రతి మీకు కళ్ళు దుబ్బినాయని అంటున్నా. ఎక్కడ విన్నాయా మీరు? ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మీ వెన్నాడు నియోజకవర్గంలో కోట్లపేట మండలం నుంచి ఎందరో నాయకులు ఇలా మీ ఎమ్మెల్యేగా రమేష్ గారు కానీ ఇలా మంత్రులుగా ఉన్నారు, జడ్పీ చైర్మన్గా ఉన్నారు. కట్టెడు మట్టి దిగలే వెన్నాడ కలికోట సూరమ్మ ప్రాజెక్టులో. కానీ మా నాయకుడు వచ్చి 45 కోట్ల 50 లక్షల రూపాయలు భూసేకరణకి ఇచ్చి ఇలా ఎడమకాల పూర్తి చేసి సూరమ్మ ప్రాజెక్టు దాదాపు 90% పూర్తి చేసినటువంటి ఘనత ఇలా ఆది శ్రీనివాస్ గారు. ఓడిపోయినంత మాత్రం మీద గెలిచి మంత్రిగా ఈ తెలంగాణలో షాడో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు కనీసం నెలకొక్క రోజు కూడా సిరిసిల్లకు వచ్చినటువంటి పాపన పోలే. ఆ రోజు ఇలా ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు.
ధాన్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు, రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీకు మాట్లాడేటువంటి అర్హత లేదు. ఆ రోజు బీజేపీ ప్రభుత్వం కొంటదని మీరు, టీఆర్ఎస్ ప్రభుత్వం కొంటదని బీజేపీ వాళ్ళు రైతులను 40 రోజులు ధాన్యాన్ని ఎండబట్టి ఇలా పొలాలలో కళ్ళంకాడి కనీసం ధాన్యం ఐక్యం సెంటర్లకు తీసుకురాని పరిస్థితి తికమక పడి 50% రైతులు మళ్ళీ పంట వేయాలనేటువంటి పరిస్థితిలో రైతుల గోసలు పెట్టుకున్నటువంటి మీరు ఇలా రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారా? ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గంలో మీరు ఆ రోజు చేసినటువంటి ఏవైతే 2022లో మీ ప్రభుత్వంలో 1,11,73,10 660 మెట్రిక్ టన్స్ మీరు కొన్నారు. తర్వాత 23లో 14,13,16 మీరు కొన్నారు. 2026లో ఇలా 19,04,900 మెట్రిక్ టన్స్ ఇవాళ 2026లో కొన్నాం. మీకన్నా ఎంత శాతం కొన్నాం అనేది ఒకసారి తెలుసుకోండి. దీంట్లో 323,97 రూపాయలు ఇలా రైతులకు చెల్లించడం జరిగింది. ఫార్మర్స్ 19,990 మంది ఫార్మర్స్ కు ఈ యొక్క డబ్బులు చెల్లించడం జరిగింది. ఇప్పటి వరకు టుడే 25/5 వరకు 1,94,901 మెట్రిక్ టన్స్ కొన్నటువంటి ప్రభుత్వం ఇలా తెలంగాణ ప్రభుత్వం. మీ లెక్క ధాన్యాన్ని పెట్టి కుప్పల మీద ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి ఆ రోజు రైతులది. కానీ ఇక్కడ మేము ట్రాన్స్ఫర్ కొంచెం అటు ఇటు లేట్ అవుతుందేమో కానీ ఏ ఒక్కరికి కూడా రైతులకు మా రైతులు ధాన్యంలో ఎక్కడయ్యా ఒక్కటి చూపెట్టండి. ధాన్యం తెచ్చిన వెంటనే కొని 1-2 రోజుల ధాన్యంను తీసుకొని వెంటనే 1 రోజుల మీకు డబ్బులు రైతు ఖాతాలో చెల్లించినటువంటి ఘనత ఇలా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం. కేటీఆర్ గారు ఇక్కడ షాడో ముఖ్యమంత్రిగా ఉండి మంత్రిగా ఉన్నా కూడా రైతులు విలువైనటువంటి పరిస్థితి ఆ రోజు. కానీ ఇలా కేటీఆర్ మెప్పు కోసం మీరు ఏదో వంత వాడుకుంటా భజన పరులు చేసడం ఇది ఖబర్దార్. టీఆర్ఎస్ నాయకులారా, కాంగ్రెస్ నాయకులను హెచ్చరించడం కాదు, మీరు వేసినటువంటి పాపాలను ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేసుకుంటా ఇలా మా మంత్రులు మంత్రివర్గం రేవంత్ రెడ్డి గారు ఇలా మొత్తం ప్రక్షాళన చేసుకుంటా ఒక్కొక్క ఇచ్చినటువంటి హామీలను ఏవైతే మేము ఇచ్చినామో హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. ఇలా మీరు అన్నారు కేటీఆర్ గారు ఇక్కడ మేము ఏడాదికి 4,000 ఇండ్లు నియోజకవర్గానికి ఇస్తా ఉన్నారు, ఇందిరమ్మ ఇండ్లు గృహాలను నటిస్తా ఉన్నారు. ఇవ్వయా 12 సంవత్సరాల్లో మీరు వేసింది 2,000 చిల్లర ఇండ్లు మీరు కట్టిస్తే డబుల్ కుటుంబంలో కనీసం 1,500 మంది కూడా అక్కడ కాపురాలు చేసేటువంటి పరిస్థితులు లేవు. ఇలా రగుడు కానీ సిరిసిల్ల ఉన్నటువంటి కనీసం మౌలిక వసతులు లేవు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత ఇలా ఓన్లీ ఒక్క సిరిసిల్ల టౌన్లోనే 9,960 ఇండ్లు వాళ్ళకు కట్టుకున్నట్టు జాగున్నది. మాకు పేదవారం అంటే 5 లక్షల రూపాయలు ఇచ్చి కట్టించినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ. మీ నాయకుల మెప్పు కోసం మా నాయకులను విమర్శించడు కాదు. మీరు గెలిచి 10 ఏళ్లలో కనీసం నెలకొక్కసారి కూడా సిరిసిల్ల ప్రజలు సిరిసిల్ల జిల్లా వచ్చినటువంటి పాపన అవ్వలేదు కేటీఆర్. ఇలా నువ్వు తండ్రి చాటు బిడ్డవు. ఇలా మేమంటున్నాం నువ్వు తండ్రి చాటు బిడ్డగా ఇలా రాజకీయాలకు వచ్చినావు. కానీ మా నాయకుడు ప్రజల మనిషిగా ప్రజలలో ఉండి స్వయం కృషిగా ప్రజల ముప్పి ఉంది. 4 సార్లు ఓడిపోయిన ప్రజల మంది ఉండి ఇలా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వారిని ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గుర్తించి ఇలా ప్రభుత్వ విప్పు పదవి ఇచ్చి రోజు వారి ఇలా చూస్తూ ఉన్నారు. మా నాయకుడు ఆ శ్రీనివాసరావు కళ్యాణ కాడికి పోయి ఏదైతే గోడౌన్ల కాడికి పోయి ట్రాన్స్పోర్ట్ అవుతుందా లేదా, రైతుల ధాన్యం చేస్తుందా లేదా అని ప్రతిరోజు చూస్తూ ఉన్నారు. కన్ను దొబ్బినాయా మీకు? టీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్. కాంగ్రెస్ పార్టీ నాయకులను మీరు వేలెత్తి చూపెట్టబడి 1 వేలెత్తి చూపిస్తే 4,000 మీ వైపు ఉన్నాయి. మీరు ఏ కార్యక్రమంలో ఎంత మీరు మాట తప్పిరో ఇలా తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇలా మీరు ఏం చేసిరా? ఇల్లు ఇస్తా ఉన్నారు. ఇల్లు ఏ గల్లికి ఇల్లు ఇచ్చిరే? ఇక్కడ కూడా ఇల్లు ఇచ్చినటువంటి పాపాలు. ఇలా ఏ గల్లికో ఇలా మా ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కనీసం గల్లీకి 20 ఇచ్చినటువంటి ఘనత ఇలా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది మా నాయకులు. మీరు మొట్టమొదటి పెట్టిన ముఖ్యమంత్రి దళితులు ముఖ్యమంత్రి చేసి మాట తప్పినటువంటి మీరు, మీ తండ్రి మీరు ఇలా మా నేతలను ఎక్కడికో తీసుకుపోయి బొందలు కలిపినటువంటి కేటీఆర్ గారు మీరు మాట్లాడేటువంటి అర్హత ఉన్నదా? మీరు కనీసం మా గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు. మాకు ఇలా మీరు అంటున్నారు
ఆకాశానికి తర్వాత భూమికి ఉన్నటువంటి తేడా కరెక్టే. ఆకాశానికి భూమి ఎక్కడ తేడా ఉన్నది? మీ చెల్లెలు కవిత గారు ఇలా బయటకు వచ్చి చెప్తున్నది. ఆమె 10 ఏళ్ళు నేను ఈ యొక్క ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నందుకు ప్రజలారా నన్ను క్షమించండి అని చెప్తా ఉన్నది. మీ కథలని చెప్తా ఉన్నారు ఇలా కోకొలలు. ఇది మీ యొక్క ఆకాశానికి దివికి ఉన్నటువంటి పరిస్థితి మీ చెల్లెడ బహిర్గతమైంది. 10 ఏళ్ళు మీ భాగస్వామ్యం ఉన్నందుకు క్షమించమన్నారు. ఇది మీ పాలన. ఇలా ఇసుక మాఫియా, శాండ్ మాఫియా, మట్టి మాఫియా ఎక్కడ? ఎవరు ఈ యొక్క కేటీఆర్ కు షాడోగా ఉండి కార్యక్రమాలు చేసినది? టీఆర్ఎస్ నాయకులు కాదా? భూ కబ్జాలు చేస్తే మొన్నటి మొట్ట మా కలెక్టర్ గారు మీ అందరినీ అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నటువంటి వైనం. ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, మీ కేటీఆర్ అండో చూసుకోను. ఆ రోజు మంత్రిగానో లేకుంటే షాడో మంత్రిగానో ఇక్కడికి వచ్చినప్పుడు మా కాంగ్రెస్ ప్రతి ఒక్కరిని కూడా హౌస్ అరెస్ట్ లేకుండా తీసుకుపోయి స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలనలో మా రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినా కూడా ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ చేసినటువంటి పాపన వలే మీ కేటీఆర్ పర్యటన వస్తే సిరిసిల్ల తన నియోజకవర్గంలో తన పర్యటన వచ్చినా కూడా కాంగ్రెస్ నాయకులను తీసుకుపోయి అపరాత్రి అనకుండా మబ్బులు అనకుండా తీసుకుపోయి స్టేషన్లో పెట్టినటువంటి ఘనత మీది. కేటీఆర్ గారు ఖబర్దార్, మీ నాయకులను మీ నాలుకను కంట్రోల్ పెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తాను. కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు కాంగ్రెస్ నాయకులను కానీ లేకుంటే మా యొక్క బీసీ అంటే ఇవాళ మీరు ఓరలేనటువంటి పరిస్థితి. ఒక బీసీ నాయకుడు ఎదిగేటి పరిస్థితిలో మీరు ఓరలేనటువంటి పరిస్థితి. ఓడిపోయినా గెలిచినా ప్రజలలో ఉండి ప్రజల మధ్యన ఉన్నటువంటి నాయకుడు మా కేసీఆర్ గారు, మా ఆది శ్రీనివాస్ గారు. ఇవాళ మీరు ఏం చేస్తా ఉన్నారయ్యా? పోయి గెలిచినాక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఒక్కసారి కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడినటువంటి పాపాన ఊరే కేసీఆర్ గారు. ఈయన మీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు, ఈయన షాడో నాయకుడు. ఇలా ఇన్ని చేస్తే సిరిసిల్ల నియోజకవర్గానికి వద్దాం. మీరు వేసినటువంటి ఏంటిది? డివైడర్లు మీ యొక్క అనునీయులకు ఇలా శాండ్ కాంట్రాక్టులు కానీ ఇలా 11 చెక్ డ్యామ్లు కలిసి ఎందరో పిల్లలను ప్రాణాలు తీసినటువంటి ఘనత ఇలా కేటీఆర్ గారికి. ఎగోమారు నుంచి ఇక్కడ దాకా 11 చెక్ డ్యామ్లు పెడితే సుభాష్ నగర్ లో 11 అంటే ఒక్కొక్క 10 కోట్ల రూపాయల చెక్ డ్యాము మట్టి కొట్టుకుపోయి 6 మంది పిల్లలు ఒకటేసారి చనిపోయినటువంటి పరిస్థితి. కనీసం చర్య తీసుకోలేదు మీరు కాంట్రాక్టర్ మీద. ఎందుకంటే దాంట్లో మీకు సగపాలు భాగం ఉన్నది కనుక. ఈ విధంగా అవినీతికి చెక్ డ్యామ్లలో అవినీతి, శాండ్లో అవినీతి, కాంట్రాక్ట్లలో అవినీతి. ఎక్కడ మీరు అవినీతి? ప్రతి దాంట్లో కమిషన్, బతుకమ్మ చీరలలో కమిషన్. లాస్ట్కు మా పద్మశాలి సోదరులు బొందబెట్టి ఉడాయించారు. మొత్తం పైసలు అక్కడ పెట్టేసి వాళ్ళను ఎటు కాకుండా వేసి మీరు తెలంగాణ ప్రభుత్వం నుంచి పారిపోయినటువంటి పరిస్థితిలో మీరున్నారు. జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించుకోండి మీరు చేసినటువంటి పరిస్థితులు ఏంటనేది. సిరిసిల్ల నియోజకవర్గంలో ఇలా మీరు ఏదో పై మెరుగులు కాదు, ఏ గల్లీకైనా కూడా తెలుస్తుంది. మౌలిక వసతుల పరిస్థితి, సీసీ రోడ్ల పరిస్థితి, డ్రైనేజ్ పరిస్థితి ఏంటి. ఇంతకుముందు మా నాయకుడు చెప్పాడు, ఒక 2 వర్షాలు పడితే నీకు మొత్తం పాత బస్ స్టాండ్ నుంచి అక్కడ దాకా శ్రీనగర్ కాలనీ, సంజయ్ నగర్ కాలనీ, వెంకపేట ఇవన్నీ మునిగినటువంటి పరిస్థితి. ఆనాడు అంతకుముందు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడైనా మునిగినాయా? మీ అనునీయుల కోసం 40 లక్షలు పెట్టి కలవట అనవసరంగా కట్టి అక్కడ ఈ డ్రైనేజ్ ముప్పు సిల్ట్ తీయకుండానే మొత్తం మీదికెళ్ళి స్లాబ్ వేసి వాళ్ళ పైసలు కాంట్రాక్ట్లో ఇమ్మీడియట్లీ ఇచ్చేసి ఇలా మొత్తం ప్రజలందరూ నష్టపెట్టినటువంటి పరిస్థితి. కేటీఆర్ గారు మీది కమిషన్లకు కక్కుర్తి బట్టి ఇలా 4 కాలనీలు ఇంట్లో మునిగిపోతా ఉన్నది. ఎందరో మంది చనిపోయారు. ఈ పాపం మీది కాదా? ఇటువంటి పరిస్థితిలో మీరు చేసింది కాదు. సిరిసిల్లలో నియోజకవర్గంలో ఏం లేదు. పై మెరుగులు మీ అనునీయులకు కట్టం పెట్టడానికి పైసలు దండుకోవడానికి చేసిన తప్ప ఇలా ఆనాడు 10 సంవత్సరాలలో మీ కార్యకర్తల లీడర్ల పరిస్థితి ఏంది, ఈ అన్నటువంటి పరిస్థితి ఏందో ప్రజలు కూడా గమనిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. టీఆర్ఎస్ నాయకుల, కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడితే జాగ్రత్త, ఊరుకునే లేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు.